ఒత్తిళ్ళని లెక్క చేయకపోవడం, ధైర్యంగా ముందుకు సాగడం, పొత్తులకు చేర్చుకోవడం, డామినేషన్ తమదే ఉండేలా చూసుకోవడం, భవిష్యత్తులో తమకి పోటీ లేకుండా చూసుకోవడం, ఇట్లా అన్ని రకాలుగా ఒకేసారి చతుర్ముఖ వ్యూహం పన్ని చంద్రబాబు సక్సెస్ అయ్యారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తన వాళ్లతో అక్కడ కంట్రోల్ చేయగలిగారు. ఏకంగా జనసేనని తనకు అనుకూలంగా మలుచుకోగలిగారు. మరొక వైపున బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించి 30 లోపుకే సరిపుచ్చగలిగారు. అలాగే టోటల్గా తన పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు, అసమ్మతుల్ని కంట్రోల్ చేయగలిగారు. అంటే కింద నడుస్తూ ఉంటాయి చిన్న చితక. బట్ ఓవరాల్గా చూస్తే చంద్రబాబు నాయుడు తననుకున్నట్టు జట్టు కట్టారు తప్పించి ఎదుటోళ్ళు కోరుకున్నట్టు జట్టు కట్టల. జనసేన వాళ్ళు కోరుకున్నట్టు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కోరుకున్నట్టు చేయలే. అది చంద్రబాబు సాధించినటువంటి ఘనత. అది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నిరూపించుకోవడం వలన ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు కష్టపడి పనిచేయడానికి ముందుకు వస్తున్నాయి.